హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కోర్టు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకు 8th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్ ఫెయిల్ అయి ఉన్న వారు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దీని క్వాలిఫికేషన్ ఏంటిది అనేది మొత్తం ఇక్కడ వివరాలు చూసుకుందాం. ముందైతే మనకు వచ్చేసి ఈ పోస్ట్ పేరు వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో మనకైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ మనము అప్లికేషన్ పెట్టుకుంటే అయితే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష కానివ్వండి, ఫీజు కూడా ఏముండదు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 1/11/2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకైతే మనమైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి మనకు పర్ మంత్ అయితే 15,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది అండి ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 8th క్లాస్ చదువుకొని అయితే ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. SC, ST, OBC వారికి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదర్స్ వారికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే PhD ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వారికి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్ మెథడ్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి జస్ట్ మనము ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తారండి. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికైతే ఈ పోస్ట్లో అయితే తీసుకుంటారని అయితే వారు చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు కూడా మనకు నిల్ అని చూపిస్తుంది. ఇక్కడ ₹1 కూడా ఇక్కడ పే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. నెక్స్ట్ దీనికి అప్లికేషన్కి వచ్చేసి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు 8th క్లాస్ అప్లికేషన్ పెట్టుకుంటే 8th స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అవి పెట్టుకోవాలి. లేదా మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ సర్టిఫికేట్స్ అయితే ఏమైతే ఉంటాయో ఆ యొక్క సర్టిఫికేట్స్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క ఫొటోస్ ఇవన్నీ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే TA అండ్ DA అయితే ఏమైతే ప్రొవైడ్ చేయమని అయితే వీరైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఫామ్ కూడా మీకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫామ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఇక్కడ అతకబెట్టుకోవాలి. తర్వాత మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, అప్లికేషన్ నెంబరు అండ్ దాంతోపాటు మీ యొక్క నేమ్, అంటే మీ సర్నేమ్తో సహా మొత్తం ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్, అలాగే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే మీరు ఫీమేల్, మేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క SSCలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క రిలీజన్స్ అండ్ మీ యొక్క క్యాస్ట్, OCనా, BCనా, SCనా అనేది, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ప్లేస్, ఇక్కడ డేట్ ఇక్కడ చేసుకొని తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకా ఈ వీడియోకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇక్కడ కొన్ని లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ అయితే మీ పర్సనల్ డాటా అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు అండ్ దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇవన్నీ అయితే నార్మల్గా అయితే ఇవన్నీ అయితే ఫిలప్ చేసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఫామ్తో పాటు మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు అందరికైతే నేను
రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.